రామాయణం అంతటినీ శ్లోకాలుగానే వాల్మీకి రచించారు. శ్లోకాలుగా ఉండడం వల్లే రాగాలుగా కూర్చుకొని రామాయణాన్ని పారాయణాలుగా చేస్తుంటారు. రామాయణాన్ని శ్లోకాలుగానే రాయాలని బ్రహ్మే వాల్మీకిని ఆదేశించినట్లు రామాయణంలో ఉంటుంది. అలాగే రామాయణంలో ప్రతి పాత్ర నీ కళ్ల ముందు కనిపిస్తుందని, వారి అంతరంగాలతో సహా అన్నీ నీకు యోగ దృష్టి ద్వారా తెలుస్తాయని, భూలోకం ఉన్నంత కాలం రామాయణం నిలిచి ఉంటుందని బ్రహ్మ వాల్మీకి వరమిచ్చారు. అందుకే ఏనాడు అసలు శ్రీరాముణ్ణే చూడని వాల్మీకి అయోధ్యలో రామమందిరంలో ఉన్నట్లే రామాయణాన్ని రచించగలిగారు. యోగ దృష్టితో శ్రీరాముడు జన్మించినప్పటి కాలం నుంచి రాముడు నడిచిన ప్రతి కాలంలోకి వాల్మీకి వెళ్లగలిగారు. అందుకే రామాయణం చదువుతూ ఉంటే శ్రీరాముడి చరిత్ర మన కళ్లతో చూసినట్లే ఉంటుంది. మొత్తం 24,000 శ్లోకాలతో వాల్మీకి రామాయణాన్ని రచించారు. ఆ రామాయణాన్ని వాల్మీకి శిష్యులు, శ్రీరాముడి పుత్రులైన లవకుశలు అన్ని చోట్ల గానం చేసి ఆ మహాకావ్యాన్ని ప్రచారం చేశారు. ఇలా రామాయణంలో బాలకాండ వాల్మీకి పరిచయంతో, అలాగే రామాయణాన్ని వాల్మీకి రచించడానికి కలిగిన ప్రేరణతో మొదలవుతుంది.